బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 2:30 విచారణ ప్రారంభం కాగా ఏసీబీ విచారణకు కేటీఆర్ లాయర్ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేటీఆర్ వెంట వెళ్లేందుకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను సూచించాలని కోర్టు అడిగింది. ముగ్గురులో ఒకరిని కేటీఆర్ వెంట వెళ్లేందుకు అనుమతిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించవద్దని ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణను న్యాయవాది చూసే అవకాశం ఏసీబీలో ఉందా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. మరి కాసేపట్లో చెప్తామని కోర్టును సమయం అడగడంతో సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఇదే విషయం గురించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ, కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ కొనసాగుతున్నది. మరికొద్ది సేపట్లో విచారణకు సంబంధించి హైకోర్టు ఒక నిర్ణయాన్ని కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు తనకు లాయర్లను అనుమతించాలని చెప్పేసి ఏసీబీ విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయంలో తనతో పాటు లాయర్లు కూర్చునే విధంగా అనుమతి ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ హైకోర్టును కోరడం జరిగింది. కానీ హైకోర్టు మాత్రం లాయర్లను అనుమతించేది లేదని స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు ఇటు కేటీఆర్ విచారణ సందర్భంగా ఇటు లాయర్లను దూరంగా ఏసీబీ కార్యాలయంలో దూరంగా కూర్చోవడానికి అనుమతిస్తామని ముగ్గురు పేర్లను కూడా ఇవ్వాలని చెప్పి కేటీఆర్ సంబంధించిన లాయర్ కు సూచించడం జరిగింది. దీంతో ఇటు ముగ్గురు పేర్లను ఇవ్వాల్సిందిగా చెప్పడంతో కేటీఆర్ సంబంధించినటువంటి లాయర్ కూడా దానికి సంబంధించి ముగ్గురు పేర్లను ఇచ్చేటువంటి అంటే ఇవ్వనున్నారు. మరికొద్దిసేపట్లో దీనిపైన నిర్ణయం కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ముగ్గురు లాయర్లలో ఎవరు ఆయనతో ప్రధానంగా ఉండే ప్రధాన లాయర్ని ఎంచుకునే అవకాశం ఉందంటారు? సమాచారం ఉందా మీ దగ్గర? కేటీఆర్ కు సంబంధించినటువంటి ఆయన వ్యక్తిగత లాయర్లు ముగ్గురు పేర్లను అయితే ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆ ముగ్గురు ఎవరనేది ప్రస్తుతానికైతే ముగ్గురు పేర్లను వెల్లడించలేదు. దీంతో ముగ్గురిలో ఎవరో ఒకరిని మాత్రం కేటీఆర్ కు దూరంగా ఏసీబీ కార్యాలయంలో ఉంచేటువంటి అవకాశం ఉన్నది. ఈ విచారణ సందర్భంగా ఇటు హైకోర్టులో కేటీఆర్ ను కూర్చోవడానికి మాత్రం లాయర్లకు హైకోర్టు అనుమతించాలని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇటు హైకోర్టు సూచన మేరకు ముగ్గురు లాయర్లను పేర్లు ఇవ్వండి, ఆ ముగ్గురిలో దూరంగా ఏసీబీ కార్యాలయంలో కూర్చోవడానికి అవకాశం ఇస్తామని చెప్పడంతో మరికొద్దిసేపట్లో ఈ యొక్క అంటే 2:30కి విచారణ ప్రారంభమైన 4 గంటలకు నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి నిర్ణయాన్ని హైకోర్టు వెల్లడించేటువంటి అవకాశం. థ్యాంక్ యూ రాంబాబు.